కందిపప్పుతో మీరెప్పుడైనా బొబ్బట్లు చేశారా అండి? చాలా గుల్లగా, చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి. ఒక గ్లాస్ కందిపప్పుకి బోలెడు బొబ్బట్లు చేసుకోవచ్చు ఈ ఉగాది పండక్కి. చాలా సింపుల్‌గా అయిపోతాయి. ఎన్ని గంటలైనా కూడా మెత్తని దూదుల్లాగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి. ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనం చపాతీ పిండిలాగా కలపాలండి. చపాతీ పిండిలా ముద్దలా కలిపిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం ఇక్కడ పిండిని ఎంత బాగా చేత్తోటి మనం ప్రెస్ చేస్తే మనకి అప్పటికప్పుడు కూడా మనం బొబ్బట్లు వేసినా చాలా స్మూత్గా వస్తాయి. మనం పిండిని గంటల సేపు నానపెట్టిన అవసరం లేదు. కలిపి విధానంలో కూడా మనకి దూదిల్లాగా మెత్తగా ఉంటాయి బొబ్బట్లు అన్నాయి. ఈ పిండి చాలా మెత్తగా ప్రెస్ చేయడం వల్ల మనం ఒక 10 మినిట్స్లో ఈ పప్పు ఉడికి లోపల బొబ్బట్లు అన్నాయి మనం అంటే రెడీ చేసేసుకోవచ్చు. అంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పును తీసుకుని కడుక్కుని మెత్తగా కందిపప్పు అన్నది చేతితో పట్టుకుంటే మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో బెల్లం వేసుకుని కొంచెం రవ్వంత బెల్లం వేసుకుంటే బొబ్బట్లు తినేటప్పుడు చాలా బాగుంటుంది. గరిటతో తిప్పుతూ ఉండాలండి, కింద మాడిపోతుంది. కొంచెం ఇలాచీ వేసుకుని బాగా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తిప్పుతూ ఉండాలి, లేకపోతే కింద అంచుల దగ్గర మాడిపోతూ ఉంటుంది. చాలా మనకి అప్పటికప్పుడు ఈ పాకాన్ని అయితే పట్టుకుని రెడీ చేసేసుకుని మనం బొబ్బట్లు చేసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరికి వచ్చిన తర్వాత చల్లార పెట్టుకుని మిక్సీలో వేసేసుకోవడమేనండి. మెత్తగా ఒక 2 తిప్పులు తిప్పితే మెత్తగా మనకి అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు. రౌండ్గా మనం పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి చేసుకోవచ్చు. ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుని చపాతీ పిండి ముద్ద తీసుకుని చాలా చేతితో చేసుకోవచ్చు, పాలిథిన్ కవర్ మీద చేసుకోవచ్చు. చపాతీ పిండిని చేతిలోకి తీసుకుని కొంచెం చేతికి ఆయిల్ అన్నది రాసుకుంటే మనకి బాగా వస్తుందండి ప్రెస్ చేసేటప్పుడు గట్టనని. ఈ పిండి ముద్ద బాగా చేతితోటి తీసుకున్న తర్వాత ఈ పూర్ణం పెట్టి క్లోజ్ చేసేసి మనం చపాతీ కర్రతో కూడా పాలిథిన్ కవర్ వేసుకుని చపాతీ కర్రతో 2 విధాలుగా చేశానండి ఇక్కడ బొబ్బట్లు అన్నాయి. కొత్తగా చేసేవాళ్ళు ఒకసారి పాలిథిన్ కవర్ వేసేసుకుని ఆయిల్ రాసుకుని చపాతీ పిండితో ప్రెస్ చేసేసుకుంటే మనకి చాలా పల్చగా పెద్దగా కూడా వస్తాయి. మనం బొబ్బట్ల సైజు పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి చేసుకోవచ్చు, అది మన చేతిలో ఉంది. కొత్తగా చేసేవాళ్ళు అయితే చపాతీ కర్రకు కొంచెం ఆయిల్ రాసేసి చక్కగా ప్రెస్ చేస్తే మనకి బొబ్బట్లు చాలా బాగా వస్తాయండి. షేప్స్ అన్నాయి. ఈ బొబ్బట్లు మీరు పాలిథిన్ కవర్ వేసి పెట్టారనుకోండి చాలా గంటలు చాలా ఫ్రెష్గా అట్లానే ఉంటాయి. కొంచెం నెయ్యి వేసుకుని కాల్చుకుంటే వేడి వేడి బొబ్బట్లు అన్నాయి రెడీ అయిపోతాయండి. అలాగే చేత్తో కూడా మనం బొబ్బట్లు అన్నాయి చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా, చాలా గుల్లగా, అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. ఇక్కడ నేను 3 రకాల బొబ్బట్లను చేశాను. ఆంధ్ర బొబ్బట్లు ఈ సైజులో ఉంటాయి, కర్ణాటక బొబ్బట్లు చాలా పెద్దగా ఉంటాయి. ఆల్రెడీ వీడియో అన్నది పెట్టాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ ఉగాది పండగకి మనం గారెలు, బూరెలు ఇవన్నీ కూడా చేస్తాము. ఇక్కడ చేత్తో కూడా చేసే విధానం అయితే నేను చూపిస్తున్నానండి. పండగ పూట చాలా తేలికగా చాలా సింపుల్గా వంటల్ని ఎలా చేయాలో వీడియో అన్నది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేయండి. మనకి పండగ అనిపాటికి చాలా రకరకాల పిండి వంటలు చేస్తాం. ఆ పిండి వంటలు చేయడానికి మొత్తం టైం అంతా కూడా పట్టేస్తుంది. అలా కాకుండా కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మనం పండగ రోజున రోజంతా కిచెన్లో లేకుండా కొన్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా బంధువులతోటి కలిసి మనం పండగని సెలబ్రేట్ చేసుకోవచ్చు. లేకపోతే రోజంతా కూడా కిచెన్లోనే ఉండాల్సి వస్తుంది. ఒకసారి కింద లింక్ అన్నది ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇది కర్ణాటక బొబ్బట్టు, కొంచెం పెద్దగా వస్తుంది, ఇంకా చాలా పెద్దగా వస్తుందండి. అంటే నేను కొంచెం చిన్నగా చేశాను. ఇలాగ మనకి గ్లాసు కందిపప్పుతోటి చాలా బొబ్బట్లు వస్తాయండి. చిన్నగా చేసుకుంటే ఆల్మోస్ట్ 10 బొబ్బట్ల దాకా వస్తాయి, పెద్దగా చేసుకుంటే ఒక 7 బొబ్బట్లు వస్తాయి. చాలా సింపుల్గా ఈజీగా గ్లాసు కందిపప్పుతోటి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈ బొబ్బట్లు అన్నాయి. మరి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు బొబ్బట్లు చేస్తే కామెంట్ రూపంలో చెప్పండి. మన వ్యూవర్స్ అందరికీ ముందుగా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్.